ఉచితం పోయింది. మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇక చంద్రబాబు గారు 100 రోజులు నిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పేపర్లలో చూస్తే ఇది కూడా వచ్చింది. క్వార్టర్ 99కి అంట. 100 రోజుల్లో ఏం సాధించారు సార్ అంటే క్వార్టర్ 99కేనట. గత ప్రభుత్వమే మద్యం అమ్మింది, ఓన్లీ క్యాష్ అన్నారు, అదొక మద్యం మాఫియా నడిపారు. అప్పటి ప్రభుత్వంలో క్వార్టర్ ఎంత 200 అన్నట్టున్నారు. ఇప్పుడేమో క్వార్టరు 99కే. మందుబాబులంతా హ్యాపీ, వెరీ గుడ్. కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం సార్, గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి. తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్ కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా మంది మాతో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇలా మద్యం ఏరులై పారిస్తారేమో అన్న భయం కలుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. మద్యం కన్సంప్షన్ కి ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో, మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా ప్రొపోర్షనేట్ గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్, చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, ఇదేదో బాటా సేల్స్ సిస్టమ్ లాగా 99 అని మీరు సేల్స్ ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్నారేమో, కానీ మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది. షాపులు కూడా తగ్గించాలి. ఇంకేమైనా నేను కవర్ చేయలేదు? ఎనీథింగ్ యూ వాంట్ టు స్పీక్ అన్న? ఇంకేమైనా యాడ్ చేస్తారా?